పైకి 4 అంతస్తులు ఉన్నాయి కదా, పైకి మెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ దీని మీద ఏదో నంబర్స్ ఉన్నాయి. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ముఖం మాడిపోతుంది. టెంపుల్ అయితే మాత్రం సూపర్ ఉంది. సీసీటీవీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం భావనారాయణ స్వామి ఆలయానికి వచ్చాం. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన గుడిలో ఇది కూడా ఒకటి. కానీ దురదృష్టవశాత్తు దీని గురించి చాలా మందికి తెలియదు. నారద మహర్షి విష్ణుమాయలో పడి అమ్మాయిగా మారిన తర్వాత ఇక్కడ స్నానం చేశాకే అతను తిరిగి మళ్ళీ మామూలు రూపంలోకి మారుతారు. అందుకే దీన్ని ముక్త కుండల్ని లేకపోతే నారద కుండలం అని కూడా పిలుస్తారు. నిజంగా గుడి వీడియోలో కన్నా డైరెక్ట్ చూస్తే మాత్రం పొరపాడైపోద్ది. ఎందుకంటే ఇది ద్రవిడియన్ స్టైల్లో కట్టారు. ఇది చాలా రోజుల తర్వాత ఈ గుడికి రావాలనుకున్నాను, ఇప్పుడైతే వచ్చాను. మొత్తం అంతా ద్రవిడియన్ స్టైల్. ఇదంతా గుడి అంతానే. గుడి మొత్తం ద్రవిడియన్ స్టైల్. అంటే చోళ మహారాజులు వాళ్ళు ఉంటారు కదా, ఎటు సైడ్ సౌత్ ఇండియన్ సైడ్, వాళ్ళు కట్టించిన గుడి అనమాట ఇది. వాళ్ళ స్టైల్ అయితేనే ఎలా ఉంటుంది. తమిళనాడులో మీరు గుడులు చూసారా, ఆ స్టైల్లోనే ఉంది గుడి కూడా. ఇది గోపురం ఎంట్రన్స్. ఇది గోపురం అయితే మాత్రం చాలా పెద్దది ఉంది. ఈ గుడి పైకి వెళ్ళొచ్చు అంటే లాక్ అయితే వేస్తుంది గుడికి. ఇంకా చూస్తే పైన చెక్కలు కూడా డ్యామేజ్ అయినట్టున్నాయి. తలుపులు తీసారు, ఒక్కొక్కటి ఎంతలా ఉందో. ఇంచుమించుగా నా చేయిలో సగం ఉంది. అంటే ఒక 6 అంగుళాలు వెడల్పు ఉన్నాయి ఒక్కొక్క తలుపు. ఇంత పెద్ద తలుపులే. చూసారు కదా, ఒక్కొక్క అంతస్తుకి హిస్టరీ ఉంది. అది మనం అంతగా కనిపెట్టలేం. కానీ ఏంటో చూడడానికి ఫిరంగుల్లో ఉన్నాయి, కానీ క్లారిటీగా ఏం అర్థం కావట్లేదు. ఇవి ఫిరంగులు ఇవి, కానీ ఈ విషయం మానేసినట్టున్నారు. ఈ విషయం మానేయడం అంటే ఆ రోజులు పోయినాయి కదా. ఫిరంగులు ఇవి. మరి ఎన్ని సంవత్సరాల కిందట అయితే మనకు తెలీదు. మరి ఇక్కడ దీని మీద ఏదో నంబర్స్ ఉన్నాయి. బాగా పాడైపోవడం వల్ల అర్థం కావట్లా. ఇది ఏంటో తెలీదు. హోమాలు గట్టా చేస్తారేమో మేబీ. సీనియర్ అదిరిపోయింది కదా ఇది. నిజంగా ఇందులో వాటర్ కనుక నింపి ఉంటే మెయింటెనెన్స్లో సూపర్ ఉంది నిజంగానే. ఈ ఒక్క ఆలయానికి వస్తే విశేషం ఏంటంటే ప్రపంచంలో ఉన్న 108 వైష్ణవ ఆలయాలకు వెళ్ళినంత పుణ్యం వస్తుంది. గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. ఇది గుడి ఎంట్రన్స్. ఇది ఇప్పటి గుడి అయితే కాదు. ఇది మీకు వీలైనంత త్వరగా చూపిస్తాను లోపల. సీసీటీవీలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ఇక్కడ రీసెర్చ్లు చేసే సైంటిస్టులు ఏం చెప్పారంటే, కొంతమంది ఏమో ఈ గుడి 1700 సంవత్సరాలు పాతదని కొంతమంది అన్నారు. మరి కొంతమంది ఏమో ఈ గుడి దగ్గర ఒక 2000 నుంచి 3000 సంవత్సరాలు పాతదని కొంతమంది చెప్తున్నారు. దీని అసలు నిజమైన స్టోరీ తెలుసుకోవాలంటే మనం పురాణాల్లో స్థల పురాణం చదవాలి. అందులో దీని స్టోరీ మొత్తం అంతా అందులోనే ఉంటుంది. ఈ గోపురం చూస్తానండి, ఇది ఎంత పాతదో అర్థమవుతుంది. ఇది ఇంచుమించుగా ఒక 1000 సంవత్సరాలు దాటి ఉంటుంది ఈ గోపురం. పాస్ చేసి చదువుకోండి. ఇది నేనైతే చదవట్లేదు. ఇది ఇంగ్లీష్లోనే ఉంది, ఇంకా మిగతాలోనే ఉంది. ఏమో ఇక్కడ ఏదో రాళ్ళు కూడా రాసి కూడా ఉన్నాయండి. ఇక్కడ గోడల మీద ఏవో పేర్లు రాస్తున్నాయి. అంటే చరిత్ర ఏదో అయి ఉంటుంది. నాకు ఇప్పుడు చదివే ఓపిక అయితే లేదు. ఇప్పుడు శివర్ పాదకులు, ఇంకా బలిపేటం, ఇంకా ధ్వజస్తంభాలు ఉన్నాయి. గుడిలో వీడియోలు తీయకూడదు, కానీ చూద్దాం. నాకు వీలవద్దు లేదు. లోపలికి వీడియోలు తీయడానికి పర్మిషన్ గట్ట ఇవ్వలేదు నాకు. అందుకే నేను ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. నేను లోపల నుంచి చాలా సీక్రెట్గా తీస్తున్నాను. ఎవరికి తెలియకుండా ఎవరు తీయొద్దన్నారు వీడియోలు గట్ట. నేను సీసీటీవీలు ఉన్నాయి. ఇక్కడ ప్రసాదం ఉంది, ప్రసాదం తినేస్తున్నాను. ఇక్కడ ఒకటి తీసుకుని
ప్రసాదం తినేసి అప్పుడు వీడియో తీస్తాను. అట్లా చేస్తుంది. తప్పుగా అర్థం చేసుకోకండి, ప్రసాదంలో ఏదో ఒక చాలా ఘాటుగా ఉన్నాయి అవి లవంగాలు, మరి ఏవో ఇంకో ఏంటో తెలియదు. మరి గొంతు ఎండ మండిపోయింది. తినడానికైతే మాత్రం అసలు వీలు కాకుండా ఉంది. అది అవి ఏంటో కూడా తెలియదు, చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట. చాలా కష్టంగా అనిపించింది, అందుకే పక్కన పెట్టేశాను. అదిగోండి అదే మెయిన్ ఎంట్రన్స్. అది ఆ మెయిన్ ఎంట్రన్స్ ఇలా కనుక ఇలా వస్తే ఇది గర్భగుడి, ఎందుకన్నా దేవుడు అన్నాడు. ఇక్కడ దర్శనం అవుద్ది. నేను ఆ టైప్ నుంచి ఇలా తిరిగి వచ్చాను ఇక్కడ ఈ రూట్లో. ఈ గుడిలోని మొత్తానికి దగ్గర దగ్గర 437 స్తంభాలు ఎన్నో ఉన్నాయంటండి ఇక్కడ. నాకు సరిగ్గా లెక్క తెలియదు, చాలా స్తంభాలు అయితే ఉన్నాయి. స్తంభాలు చాలా వరకు డ్యామేజ్ అయినా మరి అప్పుడు కట్టినప్పుడు అలాగే ఉన్నాయో తెలియదు. మరి నిజంగానండి గుడి చూడండి, అంటే పాతకాలంలో కట్టారనుకోండి. ఇలాంటి గుడి కాకినాడలో కూడా ఉందా అని చెప్పి చాలా ఆశ్చర్యం ఉంది. చూసారు కదా, ఇది అప్పటి కాలం గోడలు. ఇది మన టైంలో కట్టినవి అయితే ఏం కాదు, సుమారు 1000 సంవత్సరాల కిందటివి కూడా. గుడిలో చాలా మొత్తం వరకు 1000 సంవత్సరాల కిందటివి ఇవన్నీ. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా నీట్గా క్లియర్గా ఉంది. ఇంజనీరింగ్ అన్నది ఎక్కడ ఎలా ఉండాలో అక్కడే అలా కట్టారు. అటు సైడు ఇటు సైడ్ కూడా ఎక్కువ తక్కువ ఏమలేదు. గుడి అవ్వడం వల్ల నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో తీయొద్దన్నారు. నేను అయినా సరే తీసేస్తున్నాను వీడియో. జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకు సరిగ్గా అర్థం కావట్లేదు. శిల్పాల మీద కనుక కనీసం పట్టున్న వాళ్ళు అయితే చూసి కనిపెట్టగలరు. ఇవేంటో కూడా ఇదే జంతువులో ఉంది. ఇది ఇవన్నీ పాడైపోయినాయి. ఇవన్నీ ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ముఖం మాడిపోతుంది. పైన చూసారు వినాయకుడు కూడా ఫుల్గా డ్యామేజ్ అయిపోయాడు. ఇది మాత్రం కన్స్ట్రక్షన్ అదిరిపోయింది. ఈ గుడి శిథిలావస్థకు చేరకుండా ది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీనిని పరిరక్షిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మనకైతే అర్థం కాదు. ఇక్కడ సింహాద్రిపన్న స్వామి ఇంకా లక్ష్మీదేవి ఉన్నారు అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ కూడా అదే నరసింహస్వామి ఇంకా హిరణ్యకశిపుడిని తోళ్ళ మీద పెట్టుకొని చేరుతున్నట్టుంది. ఇది నారద మహర్షికి అహంకార భావన తగ్గించి అతనికి విష్ణుమాయ అంటే ఏంటో తెలిసేలా చేశాడు. అందుకే ఇక్కడ ఉన్న విష్ణుమూర్తికి భావనారాయణ స్వామి అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ విష్ణుమూర్తి స్వయంభూగా ఒక్కడే వెళ్ళడం వల్ల నారద మహర్షి అమ్మవారి కోసం కూడా తపస్సు చేసి ఇక్కడ రాజ్యలక్ష్మితో పాటు విష్ణుమూర్తి అంటే భావనారాయణ స్వామిని ప్రతిష్ఠింపజేశాడు. ఇది పీతలాగా ఉంది. డాక్యుమెంటరీ అంటే కదా, డాక్యుమెంటరీ. అదే డ్యామేజ్ అయిపోయినా మొత్తం. నాకు తెలిసినంతవరకు ఇవన్నీ ఒక రాశులు లాంటివి. అదే రాశి ఫలాల్లో అవయ్యా అనుకుంటున్నాను. ఇక కింద ఇది ఒకటి చూడండి, చూసారు ఇది చేతిలో కత్తి ఒకటి ఉంది ఇక్కడ. చాలా వరకు విగ్రహాలు అయితే డ్యామేజ్ అయిపోయినాయి మొత్తాన్ని. ఇది నాకు తెలిసినంతవరకు పంచముఖ ఆంజనేయ స్వామి. ఇది ఎందుకంటే ఇక్కడ 5 తలలు ఉన్నాయి చూడండి, డ్యామేజ్ అయిపోయినాయి మొత్తాన్ని కలిపి. నిజానికి చెప్పాలంటే మన వాళ్ళను మించిన ఇంజనీర్లు, మన వాళ్ళని మించిన ఇంకా చెప్పాలంటే మన వాళ్ళని మించిన ఎవరు లేరన్నట్టే చెప్పాలి. ఇంకానే రెండో మాట అయితే లేదు. కానీ ఏంటంటే రాను రాను
ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇవన్నీ నాశనం చేసి వెళ్ళిపోవడం వల్ల మనకు కనీసం ఏమీ తెలియకుండా పోయింది. చూసారు కదా, మొత్తం అంతా ఎలా చెక్కేసినట్టు అయిపోయింది, మొత్తం అంతా చెక్కేసినట్టు. ఇందాక చెప్పాను కదా మీకు రాశి ఫలాలు ఉన్నాయని చెప్పి. చూడండి, ఇక్కడ సింహం ఉంది, ఇక్కడ సింహరాశి ఉంటే దీని పక్కనే కన్యారాశి కూడా ఉంటుంది. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క రాశి ఉంది ఇక్కడ. ఇది ఏ రాశి అయితే మనకు తెలియదు కానీ ఇది కూడా ఒక రాశి. ఇది ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, ఏంటి వీడియో తీయొద్దు అన్నారు కదా గుడిలోని, మరి మీరు ఎలా తీసేస్తున్నారు అని అడగచ్చు. నేను గుడిలో వీడియో తీస్తున్నాను కానీ ఒక్క దేవుడినైనా చూపించానా? మెయిన్ అది ఉండాలి. గుడిని చూపించవచ్చు కానీ ఏంటంటే దేవుడిని చూపించకూడదు. ఎందుకంటే దేవుడిని మనం స్వయంగా వచ్చి మనం ఇక్కడ చూడాలి తప్పించి మనం వీడియోలో చూపించేస్తే దానికి అర్థం ఇంకేముంటుంది. మనం డైరెక్ట్గా వచ్చి మనంతటి మనం చూడాలి గుడిని. సరే, దేవుడిని మనంతటి మనం చూడాలి తప్పించి మనం చూపించకూడదు. నేను చేసేది అదే. నేను ఎందుకంత ధైర్యంగా తిరిగేస్తున్నాను. నేను పెద్ద భావనారాయణ స్వామి ఉంటాడు ఇక్కడ. దీనికి బ్యాక్ సైడే కరెక్ట్గా పాతాళంలోనే, అంటే కిందన ఒక ఫ్లోర్ కిందన చిన్న భావనారాయణ స్వామి ఉంటాడు ఇక్కడ. ఇదంతా ఇక్కడ జరిగిన హిస్టరీ మొత్తం. ఇక్కడ ఈ గుడి ఎలా వచ్చింది అన్నదానికి హిస్టరీ ఇదంతానే. మీరు ఒకవేళ గుడికి వస్తే మీరు చదవండి. ఒకసారి నారద మహర్షికి విష్ణుమాయ అంటే ఎలా ఉంటుందో చూపించడానికి విష్ణుమూర్తి ఒక టెస్ట్ పెడతాడు. అది బయట కోనేరు ఉంది కదా, ఆ కోనేరులో ములిగిన తర్వాత నారద మహర్షి అమ్మాయి కింద మారిపోతాడు అనమాట. ఇదిగోండి, ఈ ఊరికి సర్పవరం అని పేరు వచ్చింది కదా, ఇతని వల్ల ఈ ఊరికి సర్పవరం అని పేరు వచ్చింది. ఇక్కడ సర్పవరం అని పేరు రావడానికి కారణమే ఈ అనంతుడు. ఇతను ఇక్కడ తపస్సు చేయడం వల్ల, ఇక్కడ తపస్సు చేసి, అంటే ఒక పాము కాబట్టి ఇతను వరం పొందాడు కాబట్టి సర్పం వరం అయింది. అదే సర్పవరంగా మార్చారు, అదే వాడుకలోనే. గుడి లోపల మొత్తం వీడియో తీస్తాం కదా, ఇంకా దీన్ని అవుట్ సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అవుట్ సైడ్ అయితే ఎలా ఉంది, నిజంగా చాలా బలంగానే కట్టారు గుడి మాత్రం. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, దూరం నుంచి కాకుండా. ఎంత బాగుందో చూడండి. ఈ గుడిని 12వ శతాబ్దంలో చోళ మహారాజు అయిన క్రిమికాంత మహారాజు నిర్మించారు. అదేవిధంగా ఇది కాలక్రమేణా పాడవుతుండడం వల్ల మళ్ళీ 18వ శతాబ్దంలో అమరావతి మహారాజు అయిన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దీన్ని పునర్నిర్మించారు. ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. విష్ణుమూర్తి పడుకునే ఒక పెద్ద పాము ఉంటుంది కదా, అనంతశేషం, అది ఇంకెవరు కదా లోపల. ఇందాక అనంతుడు అని ఒక అతన్ని చూపించాను కదా, అతనే ఇక్కడ తపస్సు చేసి ఆ వరం పొందాడు, అతనికి పాన్పుగా మారాలి అని. గుడికి బయట లెఫ్ట్ సైడ్ రావి చెట్టు ఒకటి ఉంది, ఒక దూడపిల్ల కూడా ఉంది ఇక్కడ ఒకటి. వెళ్ళి పలకరిద్దామా? వెళ్ళిపోద్దంటారా? ఇది మంచిది ఎలా ఉంది? ఇది ఏం లేదు, ఏం తేలేదు. నీ పేరేంటమ్మా? నీ పేరు మొగోడువా ఆడదానువా? చూస్తాను, నువ్వు మొగోడే. సరే, నీ పేరు రుద్ర అని పెట్టుకో, బాగుంటుందా? బాయ్. మంచోడు నువ్వు. పెద్ద అయినా సరే ఎవరిని ఎలా పడకుండా ఉండే. బాగా పెంచారు, నేను ఎవరు పెంచారో కానీ. ఇలాంటి గుడులు చూస్తే నిజంగా చాలా స్పెషల్గా ఉంటుంది. మన కాకినాడలో ఇలాంటి గుడి ఉందని చాలామందికి తెలియదు కూడా. తెలిసినా సరే అది ఎంత పాతదని, దీనికి ఎంత హిస్టరీ ఉందని కూడా ఎవరికి తెలియదు. అంటే భావనారాయణ స్వామి గుడి అంటే ఏదో అనుకుంటారే కానీ ఇంత పెద్ద గుడి, ఎంత పురాతనమైన గుడి అని ఎవరికి తెలీదు. మ్యాక్సిమం మీరందరూ వచ్చి ట్రై చేయండి చూడడానికి. రుద్రగాడు అరుస్తున్నాడు. రుద్రగాడు, రుద్రా. ఇది గుడి బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ గోపురం. ఆ రోజుల్లోనే చూసారా ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇది, చూడండి. కానీ సిమెంట్ వేసారు, అప్పటి కాలం సిమెంట్ వేసారు, ఇప్పటి కాలం సిమెంట్ కాదు. ఇది చూస్తున్నారు, ఇది మధ్యలో గ్యాప్లో కనిపిస్తుంది. ఇది మన సిమెంట్ అయితే కాదు, ఇది ఇదండి, ఇదంతా మన సిమెంట్ కాదు. ఇది అప్పట్లో ఇంటర్లాకింగ్ సిస్టమ్తో కట్టారు. కరెక్ట్గా చూడండి, ఈ గ్యాప్లోనే ఈ రాయి అలాగా పట్టినట్టు చేశారా? చూడండి
దీన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటారు. ప్రతి గ్యాప్కి ఆగండి అలాంటివి రాళ్ళు ఉంటాయి. గుడి అయితే మాత్రం సూపర్ ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ చూడడానికి అయితే మాత్రం రండి, దర్శనం చేసుకోవడానికి. నిజంగా దీని హిస్టరీ కూడా తెలుసుకోండి. హిస్టరీ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది దీని హిస్టరీ. మన సర్పవరం అంటే కాకినాడ అంత పాతది అని ఎవరికి చాలా మందికి తెలియదు. ఇదేదో ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల కిందట చరిత్ర ఉందేమో అని అనుకుంటున్నారు, 200 సంవత్సరాలు. అలాగే ఏం కాదు, దీని దగ్గర చాలా వేల సంవత్సరాల చరిత్ర ఉంది కాకినాడకి. మీరు సరిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వినాయకుడిని ఒకసారి పలకరించి వచ్చేద్దాం. శ్రీ మహాగణపతి అండి. ఈ గుడి కట్టించి 1000 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ గోడలోంచి ఒక్క ఇటుకు కూడా చెక్కు చెదరలేదు. అలాగే దీన్ని చోళ మహారాజులు కట్టించేటప్పుడు ఒక డిఫరెంట్ టెక్నిక్ తో కట్టించారు, అదే ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనే టెక్నిక్ తో. అప్పటి నుంచి మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది అంటే ఎంత డెవలప్ అయిందనమాట. ఇంకొకటి ఏంటంటే చాలా మంది దేశస్తులు ఈ గుడి మీదకి దాడులు చేయడానికి వచ్చారు అప్పట్లోనే. వాళ్ళు బ్రిటిషర్స్ కావచ్చు, ఇంకా అరబ్ కంట్రీస్ నుంచి ముస్లిమ్స్ కావచ్చు, ఇంకా మొఘలాలు చాలా మంది ఈ గుడి మీద దాడి చేయడానికి వచ్చారు. కానీ లోపల అయితే మాత్రం కొంచెం దాడి అంటే డ్యామేజ్ జరిగింది లోపల. ఇది గుడి బ్యాక్ సైడ్. ఇది నిజంగా గుడి అయితే మాత్రం చాలా పెద్దది. ఇదే కనుక ఒక కొండ మీద ఉంటే దీన్ని ఒక పుణ్యక్షేత్రం అని వెళ్ళిపోయారు మన జనాలు అందరూనే. కానీ ఏంటంటే మన వాళ్ళందరికీ ఏంటంటే కొండ మీద ఉంటేనే దేవుడు, ఇలాగ ఊర్లో ఉంటే ఏంటంటే నార్మల్ ఉత్తుత్తు దేవుడి కింద లెక్క మన వాళ్ళందరికీ. ఇది నిజంగా అన్నవరం కొండ ఇంకా తిరుపతి కొండ మీద ఉన్న దేవుళ్ళకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ ఈ గుడిలో ఉన్న దేవుడు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. దేవుడికి అని అంటలేదు, ఈ గుడికి అంత ప్రాముఖ్యత ఉంది. దేవుడు ఎక్కడున్నా ఒకటే, అది తెలియక చాలా మంది తప్పుడుగా మేడం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు తప్పించి దేవుడు ఎక్కడున్నా సరే ఒకటే. కానీ గుడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి. ఇది ఇప్పటిది మాత్రం అయితే కాదు. ఈ గుడికి ఇంచుమించుగా ఒక 1000 సంవత్సరాల పైనే చరిత్ర ఉంది. అది నేను 2000, 3000 అని కన్ఫర్మ్ చేసి చెప్పలేను నేను, కానీ చాలా ఎక్కువ సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. మీరు వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను ఏంటంటే మీకు ఇలా ఉంది గుడి, ఇలా ఉంటుందని చూపించడం మాత్రం నా పని ఇదంతానే. చూసారు కదా ఈ గుడి. ఇంకా ఇందాక మనం ఇక్కడ మొదలు పెట్టాం, అలా తిరిగి ఇలా వచ్చి ఇక్కడ ఆగాం మళ్ళీ. ఇది గుడికి ఇంకొక సైడ్ డోర్ కదా, ఇందాక చూపించలేదు మీకు. ఇది గుడికి ఇంకొక సైడ్ డోర్. ఇది ఇంకా ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.